హాయ్ హలో పూర్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సో ఫైనలీ మీరు కార్స్ చూసారా? పూర్ పీపుల్స్ కార్స్ చూస్తుంటారు. ఈ వీడియోలో మీకు ఈ కార్ అనేది చూపిస్తున్నాను అనమాట. నేను కార్ అంటే తెలుసా మీకు అసలు ఏందో? కార్ అంటే ఇదే, ఇక్కడ ఉంది చూడండి, ఇదే దీనికి కార్ అని చెప్తారు. అక్కడ కూడా వెళ్తా ఉంది చూడండి, అది వచ్చి బులోరో అనమాట. ఇది వచ్చి కార్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. దీని పేరు వచ్చి ఇన్నోవా, కంపెనీ వచ్చి టొయోటా. తెలియదు కదా మీకు? నోట్ చేసుకోండి, చెప్తున్నాను కదా. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది చెప్తాను మీకు. ఫస్ట్ కార్కి ఒక కీ అనేది ఉంటుంది, కార్ కీ అనమాట. అది వదిలేరా ప్లీజ్. ఇదిగో చూడండి, ఇలా ఉంటుంది అనమాట. కార్కి కీ అనేది ఉంటుంది, ఇలాగ ఉంటుంది అది కీ. దీనికి ఇలాగ ప్రెస్ చేస్తే ఇలాగ బయట వస్తుంది కీ. ఓకేనా? చూస్తుంటారు మీరు, అందుకే చూపిస్తున్నాను క్లియర్గా, అన్నీ మొత్తం చూపిస్తాను చూడండి. ఇది ఉంటేనే అది పని చేస్తుంది అనమాట, స్టార్ట్ అవుతుంది కారు, లేకపోతే కాదు. ఫస్ట్ మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తాను కార్లో ఏమేమి ఉంటాయని. ఫస్ట్ స్టార్టింగ్లో ఇది పెద్దది ఉన్నాయి చూడండి, దీనికే లైట్స్ అని చెప్తారు, హెడ్ లైట్స్. అండ్ ఇది వచ్చి బంపర్ అనమాట, బంపర్ చూడండి. ఇది వచ్చి బంపర్. ఇది వచ్చి నంబర్ ప్లేట్. పోలీస్ వాళ్ళు చూస్తూ ఉంటారు చూడండి. ఇదే మీరు ఏమైనా తీసుకొని వెళ్ళిపోతే ఇది చూసి తెలుసుకుంటారనమాట ఎక్కడ వెళ్ళింది ఇది కార్. ఇదే నంబర్ ప్లేట్ అని చెప్తారు దీనికి బంపర్ అని చెప్తారు, దీనికి హెడ్ లైట్స్ అని చెప్తారు. అండ్ కార్కి 4 టైర్స్ అనేది ఉంటాయి, బ్యాక్ టైర్స్ అండ్ ఫ్రంట్ టైర్స్. బ్యాక్ టైర్స్ ఎందుకు చెప్తారంటే అది వెనకాల ఉంటాయి, అందుకే దానికి బ్యాక్ టైర్స్ అని చెప్తారు. వన్ మోర్ థింగ్, ఫ్రంట్ టైర్స్ ఎందుకు చెప్తారంటే అది కార్ ఫ్రంట్లో ఉంటాయి, అందుకే దానికి ఫ్రంట్ టైర్స్ అనేది చెప్తారు. చూపిస్తాను మీకు. ఇప్పుడు మీకు ఈ సైడ్ వ్యూ అనేది చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చి సైడ్ మిర్రర్స్ అనమాట. అక్కడ డ్రైవింగ్ సీట్ గురించి తెలియదు మీకు, అది కూడా చెప్తాను ఉండండి. డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తూ అది నడుపుతారు చూడండి కార్, అప్పుడు యూస్ చేస్తారనమాట. ఇది చెప్తాను ఎలాగో. అండ్ అప్పుడే చెప్పాను కదా, ఇది వచ్చి బ్యాక్ టైర్ అనమాట, కార్ బ్యాక్ టైర్. అండ్ ఇక్కడ ఉంది చూడండి, ఇది వచ్చి కార్ ఫ్రంట్ టైర్. ఓకేనా? దాని మధ్యలో 2 డోర్స్ అనేది ఉంటాయి. ఇది చూడండి, ఇది డోర్ అనమాట. దీనికి ఇలా పట్టుకొని ఇలా పుల్ చేస్తే డోర్ ఓపెన్ అయిపోతుంది. ఇలా మేము లోపలికి వెళ్ళొచ్చు. ఇలా లోపలికి కూర్చొని ఇలాగా మళ్ళీ ఇక్కడ పట్టుకొని ఇక్కడ ఇది ఇలా వేసేస్తే డోర్ క్లోజ్ అయిపోతుంది. సో మేము ఇప్పుడు కార్లో వచ్చేసామన్నమాట. కార్ ఇన్నర్ మళ్ళీ చూపిస్తాను మీకు. ఫస్ట్ అవుట్ అనేది చూపించేస్తాను. వెయిట్ బయటికి ఎలా వెళ్ళాలి కార్ నుంచి, అది కూడా కావాలి కదా మీకు, చూపిస్తాను. ఇప్పుడు డోర్ క్లోజ్ చేసేసామా మేము. ఇక్కడ ఉంది చూడండి, ఇది డోర్ లాక్ అనమాట. దీనికి ఇలా ఇది కూడా సేమ్ ఇలా పుల్ చేస్తే అంతే, డోర్ ఓపెన్ అయిపోతుంది ఈజీగా. సో చూపిస్తాను. ఫస్ట్ బయట కంప్లీట్ చేసేసి అవుటర్ మళ్ళీ లోపల చూపిస్తాను అనమాట. ఎస్, ఇది కూడా సెకండ్ డోర్ అనమాట. ఫస్ట్ డోర్ అండ్ సెకండ్ డోర్ చూపించేసాను. సేమ్ ఇలా పుల్ చేస్తే అది లాగుంది, రావడం లేదు, లాగుంది. ఇది వచ్చి డీజిల్ బండి. ఇది ఇక్కడ ఓపెన్ చేస్తే డీజిల్ ఇక్కడే అది వెళ్తున్నాయి చూడండి. అది వచ్చి ఈచర్స్ అనమాట, డిస్టర్బెన్స్ చేస్తున్నాయి నాకు చూడండి. ఈచర్స్, దానికి ఈచర్స్ అని చెప్తారు. అండ్ ఇక్కడ ట్రక్ వస్తుంది చూడండి, దానికి ట్రక్ అని చెప్తారనమాట, ట్రక్. ఓకేనా? డిస్టర్బెన్స్ చేస్తున్నారు నన్ను. మీ కార్ పెట్రోల్తో వెళ్తుందో లేదా డీజిల్తో వెళ్తుందో ఇక్కడే వేయాలన్నమాట, డీజిల్ అయినా పెట్రోల్ అయినా. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కార్ బ్యాక్ సైడ్ అనమాట. చూడండి ఇలా ఉంటుంది కార్ బ్యాక్ సైడ్. నంబర్ ప్లేట్ ఇక్కడ కూడా ఉంటుంది సేమ్. ఇది మీరు డిక్కీ లాక్ కూడా యూజ్ చేయొచ్చు. ఉండండి, ఇది లాక్లో ఉంది బండి. ఈజీ లాక్ ఓపెన్ చేయాలంటే ఏం కాదు, ఈజీ. ఇది చూడండి, కీస్ ఉన్నాయి కదా ఇక్కడ ఒకటి, ఇది అన్లాక్ బటన్ అనమాట, ఇది లాక్ బటన్. ఇది ప్రెస్ చేసేస్తే ఇలాగా అంతే, సింపుల్, ఓపెన్ అయిపోయింది చూడండి, ఓపెన్ అయిపోయింది అంతే, సింపుల్ అనమాట. మీరు
ఇక్కడ లగేజ్ అనేది పెట్టుకోవడానికి ఇది కార్లో ఇస్తారనమాట ఈజీగా. దీనికి డిక్కీ అని చెప్తారు, కార్ డిక్కీ. ఓకేనా, ఈజీ. ఇది ఓపెన్ చేయాలంటే ఈజీ. ఇక్కడ ఒక లాక్ అనేది ఉంటుంది, సేమ్ ఇలాగ పుల్ చేస్తే చాలు ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ ఇలాగా మీరు ఇక్కడ ఏమైనా మీ లగేజ్ ఉంటే పెట్టేసి ఇలాగ క్లోజ్ చేసేస్తే అంతే, ఈజీ. సో ఇది రైట్ సైడ్ అనమాట, కార్ రైట్ సైడే స్టీరింగ్ కూడా ఉంటుంది. సో స్టీరింగ్ గురించి తెలీదు మీకు, చెప్తాను నేను ఇప్పుడే. సో బయట నుంచే మొత్తం తెలుసుకున్నారు మీరు. సేమ్ ఇక్కడ కూడా 2 టైర్స్ అనేది ఉంటాయి. ఇక్కడ ఫ్రంట్ ఇది బ్యాక్ టైర్ అనమాట, నెక్స్ట్ ఇది ఫ్రంట్ టైర్ అనమాట. 2 టైర్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సో స్టీరింగ్ ఏం యూస్ చేస్తారు అంటే చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు మీకు స్టీరింగ్ డ్రైవింగ్ సీట్లో నేను కూర్చుంటున్నాను అనమాట. ఇప్పుడు డ్రైవింగ్ సీట్ అంటే ఏం కాదు, మీరు డ్రైవ్ చేస్తారు చూడండి కూర్చుని, దానికి డ్రైవింగ్ సీట్ అని చెప్తారనమాట, అంతే. దీనికి స్టీరింగ్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది డ్రైవింగ్ సీట్కి. నార్మల్ సీట్స్కి డ్రైవింగ్ ఇది స్టీరింగ్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు నేను ఇది కీ ఉంది చూడండి, కీతోనే స్టార్ట్ అవుతుంది ఇది బండి. కార్ అంటారు మరి, అది డిస్టర్బెన్స్. ఇది ట్రక్స్ అని చెప్పినాను కదా అప్పుడే, దానికే ట్రక్స్ అని చెప్తారు. డిస్టర్బెన్స్ చాలా. అదే కార్కి ఒక కీ అనేది ఉంటుందని చెప్పాను కదా, ఇదే అనమాట. స్టార్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడు స్టీరింగ్ కింద ఇక్కడ వేయాలన్నమాట కీ వేసి, ఇప్పుడు ఇది గేర్ అనమాట, గేర్ వేయచ్చు దీనిపైన ఉంటాయి ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ అనమాట. ఇది యూస్ చేసి మేము గేర్స్ వేస్తాం. దీనికే హ్యాండ్ బ్రేక్ అని చెప్తాను అనమాట. ఇది ఇలా చేస్తేనే వెళ్తుందన్నమాట బండి, లేకపోతే ఇలా చేసేస్తే లాక్, బండి అక్కడే ఆగిపోతుంది. ఇది ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చూడండి నేను, అంతే, బండి స్టార్ట్ అయిపోయింది మాది. చూడండి, ఇది స్టీరింగ్ వ్యూ అనమాట, ఈ డ్రైవింగ్ సీట్ వ్యూ అనమాట. ఇది ఇలా ఉంటుంది. అక్కడ వస్తుంది చూడండి, అది కూడా ఒక కారే, అది వచ్చి BMW అనమాట. ఇది వచ్చి కార్ వెళ్తున్నది చూడండి, ఇది హోండై వెళ్ళిపోయింది. అది దాని గురించి నెక్స్ట్ వీడియోలో టైం దొరికితే చెప్తాను అనమాట. స్టీరింగ్ పని ఏమంటే చెప్తాను చూడండి. ఇది ఇలాగ లెఫ్ట్ సైడ్ తిప్పితే ఫ్రంట్ టైర్స్, ఎప్పుడే చెప్పాను కదా నేను, ఫ్రంట్ టైర్స్ అది కూడా లెఫ్ట్లో కట్ అవుతాయన్నమాట. ఇలాగ రైట్ సైడ్ తిప్పితే రైట్ సైడ్ కట్ అవుతాయి. చూపిస్తాను మీకు అది కూడా. ఫ్రంట్ టైర్స్ అనేది స్ట్రైట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను స్టీరింగ్ తిప్పితే అది మూవ్ అవుతూ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇలాగా తిప్పితే ఇలాగా టైర్స్ అనేది చేంజ్ అవుతాయి అన్నమాట. ఫైనలీ కార్స్ గురించి తెలుసుకున్నారు కదా మీరు. ఇప్పుడు తెలుసుకోవాలి, నాకు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కార్ గురించి తెలుసుకోకుంటే ఎలాగ చెప్పండి ఫ్రెండ్స్. తెలుసుకోండి తొందరగా. ఇప్పుడైతే నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నేను కూడా అలా మీకు ఈ కార్ గురించి చెప్దామని అలా బయటకు వచ్చాను అనమాట. ఇప్పుడు వెళ్తున్నాను ఇంటికి. ఓకే, తొందరగా నేర్చుకొని ఎవరెవరికో ఐడియా వచ్చేసిందో, నేను ఐ కెన్ డ్రైవ్ కార్, ఎవరెవరికి ఐడియా వచ్చేసిందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, తొందరగా కామెంట్ చేసేయండి. నేను తెలుసుకోవాలి కదా. మళ్ళా మీరు అలాగే ఉంటే వేస్ట్. మారండి రా, చేంజ్ అవ్వాలి, కార్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, తొందరగా నాకు మెసేజ్ చేసేయండి. ఓకే, నేను వెళ్తున్నాను ఇప్పుడు. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోలో మేబీ ఏరోప్లేన్ ఈజ్ నాట్ అవైలబుల్. ఏరోప్లేన్ అవైలబుల్లో ఉంటే ఎక్కడైనా ఇక్కడ సరౌండింగ్లో చూసి నేను అది కూడా ఎలా డ్రైవ్ చేయొచ్చు, ఏరోప్లేన్ ఎలా డ్రైవ్ కాదు అది ఫ్లై చేస్తారనమాట ఏరోప్లేన్, అది కూడా ఎలా ఫ్లై చేయొచ్చు అనేది వీడియో చేస్తాను. ఓకేనా, సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమేం నేర్చుకోవచ్చు అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, సీ యూ సూన్.